మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు వచ్చేసి అడవి పాలకూర ఫ్రెండ్స్. ఇది అడవి పాలకూర అని అంటారు. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారంటే కూర వండుకొని మాత్రం తినవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది కిడ్నీలలో స్టోన్స్ అంటే రాళ్ళు వస్తాయి కదా, దీని కూర వండుకొని తినడం ద్వారా రాళ్ళు అనేది కరిగిపోతాయని అంటారు. కంపల్సరీ కరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇది కంపల్సరీగా వాడతారు. ఎక్కడ పోయినా అడవి పాలకూర తినండి అని కంపల్సరీగా చెప్తారు. దీన్ని కూర వండుకొని తినవచ్చు డైరెక్ట్, లేదా ఒక్కొక్క ఆకు పొద్దుగాల పూట పరిగడుపున తినవచ్చు. దీన్ని తినడం ద్వారా కడుపులో ఉన్నటువంటి రాళ్ళు అయితే కరిగిపోవడం జరుగుతుంది. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పూత వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ పూత వచ్చినప్పుడు వండుకొని తింటే గిట టేస్ట్ గిట సూపర్ ఉంటుంది. అడవి పాలకూర ఎక్కడ దొరికినా కంపల్సరీగా తినండి. ఇది ఎవరైనా తినొచ్చు, ప్రతి ఒక్కరు తినొచ్చు. అడవి పాలకూర స్టోన్స్ వచ్చిన వాళ్ళు తినొచ్చు, స్టోన్స్ రాని వాళ్ళు గిట తినొచ్చు. వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఏమవుతుందంటే కరిగిపోయే అవకాశం ఉంటుంది. రాని వాళ్ళకు రాకుండా చేస్తుంది. ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉన్నా రాకుండా చేస్తుంది అడవి పాలకూర. అడవి పాలకూర చేసే మేలు తల్లి కూడా చేయలేదని అంటారు కంపల్సరీ. అందుకనే దీన్ని వీడియో తీయడం జరుగుతుంది. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. మీ గ్రూప్లలో కంపల్సరీగా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ అడవి పాలకూర చెట్టు ఎంతో దీని ఉపయోగం గిట చెప్తున్నాను. దీని ద్వారా కొంతకన్నా ఉపయోగం జరుగుతుందని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే దీన్ని గుర్తుపట్టడం ఈజీగా. ఇట్లా ఈ విధంగా తెల్లగా పువ్వులు వస్తాయి. ఈ విధంగా ఆకు ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పూతరాని చెట్టు అయితే ఇక ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా లేత ఉన్నప్పుడు సూపర్ ఉంటుంది కూర. దీన్ని అడవి పాలకూర అని అంటారు కంపల్సరీగా. ఇది పరిగడుపున ఆకులు డైరెక్ట్ తీసుకున్నా సరే, పచ్చి ఆకులు తిన్నా బాగానే ఉంటుంది. కూర వండుకొని తిన్నా ఇంకా మేలు. ఎంత పెద్ద రాయి అయినా సరే కరిగిపోవాల్సిందే ఇది. దీని ద్వారా పచ్చాకులు మాత్రం స్టోన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా పచ్చాకులు తినే ప్రయత్నం చేయండి. స్టోన్స్ రాని వాళ్ళు మాత్రం కర్రీ వండుకొని దీన్ని అడవి పాలకూర కూర వండుకొని మాత్రం తినొచ్చు. రొట్టెల మీదకి మాత్రం హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని కర్రీ ఫ్రై చేసుకొని తినాలి, సూపర్ అనిపిస్తుంది. చూడండి, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ గ్రూపులలో మాత్రం ఇది కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అడవి పాలకూర ఈ విధంగా ఉంటుంది. దీని ద్వారా ఈ వీడియో ద్వారా కొందరికైనా ఉపయోగం జరుగుతుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని అడవి పాలకూర అంటారు, మరియు కొండపిండి ఆకు కూడా అంటారు ఫ్రెండ్స్. దీన్ని ఆకు కొంచెం పిండి లాగా కొడుతుంది, అందుకనే దీన్ని కొండపిండి ఆకు కూడా అంటారు. ఈ విధంగా అయితే దీని పూత ఆకులు ఈ విధంగా పూత వచ్చిన పూతతోటి తింటే మన కోడిగుడ్డు కూర వండుకున్నట్టే ఉంటుంది, పూతతో పాటు వండుకొని తింటే. చూడండి, పూత రాని చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, పూత రానప్పుడు వండుకొని తినగానే దీని ఆకుల సూపర్ అనిపిస్తుంది కర్రీ. చూడండి, ఈ విధానం ద్వారా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్.
ఆరోగ్యానికి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి దీని ద్వారా. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది అడవి పాలకూర కంటికి సంబంధించిన కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అయితే ఇది కంపల్సరీగా రాళ్ళని, కడుపులో ఉన్నటువంటి కిడ్నీలలో ఉండే రాళ్ళని మాత్రం కరిగిస్తారు ఫ్రెండ్స్. చూడండి ఈ చెట్టును గుర్తుపట్టడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా పూత పట్టినప్పుడు అయితే ఈ విధంగా ఉంటుంది పూత. దీని పువ్వులు మొత్తం తెల్లగా ఇట్లా ఉంటుంది చూడండి. ఎవరైనా ఈజీగా గుర్తుపట్టవచ్చు ప్రతి ఒక్కరు. దీన్ని మాత్రం కంపల్సరీగా కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా దీని ఆకులు మాత్రం రోజుకు ఒక 5-6 తింటే చాలు పరిగడుపున. ఈ కిడ్నీలలో రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి. ఈ అడవి పాలకూర చెట్టు కనబడేందుకు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. దీన్ని షేర్ చేసే అడవి పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా అడవి పాలకూర తినే ప్రయత్నం అయితే కంపల్సరీగా చేయండి. ప్రతి ఒక్కరు తినండి. మన వ్యూవర్స్ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ అడవి పాలకూర మాత్రం చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా తినే ప్రయత్నం అయితే చేయండి. ఎట్టి పరిస్థితులు మాత్రం ఇది కనబడితే ఇంటికి తెచ్చుకోకుండా మనకండి ఫ్రెండ్స్. కంపల్సరీగా తెచ్చుకొని తిని చూడండి. ఇది కంపల్సరీగా ఇది ఎక్కడ కనబడ్డా కంపల్సరీగా తీసుకొని వెళ్ళి తింటాను నేను. అందుకని మన సబ్స్క్రైబర్స్ కూడా తినాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీగా తినండి. మీ ఆరోగ్యాలు, మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. ఇవి ఎటువంటి రసాయనాలు ఏవి లేకుండా పంతది కాబట్టి ఇది ఎంతో ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. రసాయనాలు, ఈ పురుగుల మందులు ఇవన్నీ ఏవి స్ప్రే చేయని అవసరం లేదు. ఇది అడవిలో మాత్రం దీని అడవి పాలకూర ఎందుకంటారంటే అడవిలో మాత్రమే పుడుతుంది, అడవిలోనే ఉంటుంది. దీనికి సపరేట్గా విత్తనాలు చేసి చల్లాల్సిన అవసరం లేదు. వాటంతటా అవే మొలుస్తాయి. వాటంతటా అవే పెరిగి మనకు మానవులకు ఎంతో ఉపయోగపడే ఈ చెట్టు చాలా మంచిది. చూడండి ఇది అడవిలో పుట్టి అడవిలో పెరిగింది కాబట్టి దీన్ని అడవి పాలకూర అంటారు. మరి కొండపిండి ఆకు అని దీని ఆకు మొత్తం పిండి లెక్క ఉంటుంది. అందుకనే కొండపిండి ఆకు అని కూడా అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది అడవిలో పుట్టి అడవిలో పెరుగుతుంది కాబట్టి దీన్ని అడవి పాలకూర అంటేనే కరెక్ట్. దీన్ని చూడండి కిడ్నీ లోపల ఎంత పెద్ద స్టోన్ అయినా ఇది తింటే కంపల్సరీ కరిగిపోవాల్సిందే ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే దీని ఆకులు, కాండం కొనలతో సహా తీసుకొని వండుకొని తినొచ్చు. అలాగే దీని కషాయం గీయడం కాసుకొని ఒకవేళ తినాలనిపించకపోతే కషాయం తీసి దీన్ని కాసుకొని తాగినా దీంతో ఉపయోగపడతాం ఫ్రెండ్స్. చాలా మంచిది, ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరు మీ గ్రూప్లో అయితే కంపల్సరీగా షేర్ చేయండి.